శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 179వ భాగానికి స్వాగతం సుస్వాగతం. వేదవ్యాస మహర్షి విరచించిన భాగవతం సంస్కృత భాషలో ఉన్నది. ఆ భాగవతంలో అక్రూరుని యొక్క స్థవంలో ముఖ్యమైన కొన్ని భాగాలని మనం క్రిందటి భాగంలో శ్రవణం చేశాం. ఇప్పుడు మనం పోతనామాచ్యులు వారు ఆంధ్రీకరించిన శ్రీమదాంధ్ర భాగవతంలో ఇదే అక్రూర స్థవాన్ని ఏ విధంగా అందచేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్లోక రూపంలో ఉన్నటువంటి వ్యాస భగవానుడు అందించిన అక్రూర స్తవాన్ని అక్రూరుడు శ్రీకృష్ణునిపై చేసిన స్తోత్రాన్ని అని చెప్పుకోవచ్చు. వ్యాస హృదయం ఎక్కడా భంగం కాకుండా ఆ వ్యాసులు వారు ప్రస్తావించిన అన్ని అంశాలను తెలుగు భాషలో నిక్షిప్తం చేస్తూ పద్యంలో కాకుండా ఒక దండకం రూపంలో మనకి పోతన గారు అందించారు. దండకం తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైనటువంటి ప్రక్రియ. నన్నయ్య గారు కూడా మహాభారతంలో ఈశ్వర దండకం రాశారు. అది అర్జునునికి పరమశివుడు ప్రత్యక్షమైనప్పుడు అర్జునుడు చేసినటువంటి స్తవం. అదేవిధంగా అనేక సందర్భాల్లో భారతంలో భాగవతంలో ఈ దండకాలనేవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. మనం ఆంజనేయ దండకం అంటాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. శ్యామలా దండకాన్ని మహాకవి కాళిదాసు సంస్కృతంలో రచించి అందించారు. ఇప్పుడు పోతనామాచ్యులు వారు చేసిన ఈ ప్రయోగం, ఈ దండకం గురించి, ఈ దండకాన్ని మనం శ్రద్ధగా శ్రవణం చేద్దాం. శ్రీమానిని మానచోరా శుభాకార వీర జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబు అస్తంగతంబై మహాలోల కల్లోల మాలాకులాభీల పాధోనిధిం కూలగా బాలకేళీ గతిం తేలి నారాయణాఖ్యం వటుఖ్యాతి శోభిల్లు నీనాభిక్ కంజంబులో లోకపుంజంబులన్ పన్ను విన్నాణియై ఉన్నయా బొమ్మ ఉత్పన్నుడయ్యం కదా పావకాకాశవాతావనీ వార్యహంకార మాయా మహామానసాదుల్ వృషీకాదుల్ లోకముల్ లోకబీజంబులున్ నిత్య సందోహమై ఈ మహాదేహమున్ ఉల్లసించున్ వసించున్ నశించున్ జడత్వంబు ఏకాత్మయొప్పుని యొప్పిదంబెల్ల నోచెల్ల చెల్లన్ విచారింపవారెంతవారు ఎంతవారైన మాయాదుల మాయతో కూడి క్రీడించు లోకానుసంధాత ఈధాత నిర్ణేతయే నీ కళారాశికిన్ కొందరంభోజ గర్భాదులు అధ్యాత్మలందున్న శేషాది భూతంబులందు అనేకాది దైవంబులందు సదా సాక్షివై ముందురంచున్ తదంతర్గత జ్యోతి వీసుండవంచున్ త్రయీ పద్ధతిం కొందరింద్రాది దేవాదిధానముల్ దేవాభిధానముల్ నిక్కమొక్కండవంచున్ మరికొందరారూఢ కర్మంబులంత్రుంచి సంసారముంత్రంచి సన్యస్తులై మించి విజ్ఞాన చక్షుండవంచున్ మరింపాంచరాత్రానుసారంబుగా తన్మయత్వంబుతో కొందరు నీవు ఆత్మవంచున్ మరికొందరా వాసుదేవాది భేదంబులన్ నల్వురై చెల్వు వాటింతు వంచున్ మరిన్నీవు నారాయణాక్షుండవంచున్
శివాక్షుండవంచున్మరిం పెక్కు మార్గంబులన్ నిన్ను అగ్గింతురెగ్గేమి ఏరుల్ పయోరాసినే రాసుల్ కూడు క్రీడల్ విశేషంబు తెల్లెల్ల అశేషంబులై దిందినీయంబు అసూనంబు అనూనంబులీనంబులవు ఏకరాకేందు బింబంబులు కుంభాంతరాళంబులన్ బింబితంబైన వేరున్నదే ఎన్ననేలా ఘటాంతర్గతాకాశముల్ తదద్ఘంటాంతముల్ ఏకము రేఖ లోకావధిన్యిక ఏకపోలంబున్ పోక ఏకాకివయ్యుండు ఈశా కృషానుండు నెమ్మోము సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబు అంబోనిధుల్ కుక్షి శల్యంబులద్రుల్ లతాసాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రులు ఘనంబుల్ కచంబుల్ నభో వీధి నాభిప్రదేశంబు రేయింపగళ్ళును నిమేషంబు అంబోజగర్భండు గుహ్యంబు వర్షంబు వీర్యంబు నాకంబు మూర్ధంబుగా ఏకమయ్యున్న నీమేని దండం పయోజాత గర్భాండముల్ మండితోదుంబరానేక హానేక శేఖా ఫలాపూరితానంతతం జంతు ప్రకారంబులీలం ప్రసిద్ధోదరాశిష్ట జంతు ప్రకారముగా నిండియుండున్ మహారూప నీ రూపముల్ వెగ్గలం బుగ్గడింపన్ లయాంబోధిలోని మేనుమీనన్ విరోధిన్ నిరోధించి మున్వేదకున్ వేదరాశిం ప్రసాదింపవే త్రుంపవే కైటభశ్రీమధుం చక్రివై మెత్తవే ఎత్తవే మందరాగంబుతో కూర్మలీలా పరిష్పందివై పందివై మేదినిన్ మీదికిన్ త్రోచి దోషాచరున్ కొమ్ములున్ నెమ్ములున్ జిమ్ముతున్ గ్రువ్వవే త్రవ్వవే ఘోరవైరిన్ నృసింహుండవై దండివై రోచినిం చూచి యాచింపవే పెంపవే మేను బ్రహ్మాండమున్నిండ పారుడవై రాజకోటిన్ విపాటింపవే రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నొంపవే క్రూరులన్ వాసుదేవాదిరూపములన్ శుద్ధ బుద్ధుండవై అంతరంగంబులుగా కరంగింపవే పెంపు దీపింపవే కల్కిమూర్తిన్ ప్రవర్తించి నేనెవ్వడన్ నన్ను మాయా విపన్నున్ విషండున్ ప్రసన్నుండవై భిన్నతం చూపి మన్నింపవే ప్రసన్నుండవై అభిన్నతం బాపి మన్నింపవే పన్నగాధీశ తల్ప కృపాకల్ప వందారు కల్ప పన్నగాధీశ తల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే నమః. ఈ విధంగా శ్రీకృష్ణుణ్ణి ఆ నీటి మధ్యలో ఉన్న అక్రూరుడు నీటిలో చూసిన శ్రీ మహావిష్ణువుని, ఆదిశేషుడిపై శయనించిన శ్రీ మహావిష్ణువుని నీటిలోనే ఉండి స్తుతిస్తున్నాడు. అది ఈ స్తుతికి విశేషం. ఇప్పుడు పోతనామాత్యుల వారు మనకిచ్చిన దండకాన్ని సులువుగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందువలన తిరుమల తిరుపతి దేవస్థానం నియమించిన పండిత ప్రకాండులు దానికి వీలైనంత సరళంగా అనువదించారు, మనకి అది అందించారు. మనమంతా శ్రవణం చేద్దాం. అభిమానవతి అయిన లక్ష్మీదేవి అంతరంగాన్ని అపహరించినవాడా, మంగళకరమైన స్వరూపం కలవాడా, ఓ వీరుడా, సకల ప్రపంచ సృష్టికి కారణమైన పృథివ్యాది పంచమహాభూతాలకు కారణమైనవాడా, మిక్కిలి చలించే తరంగ శ్రేణి చేత కలత చెందిన భయంకర జలరాశిలో సర్వ ప్రపంచం రూపుమాపి లీనమైపోయినప్పుడు నీవు నారాయణ నామంతో ఖ్యాతిని వహించి బాలుడవై ఆ ప్రళయ సాగరంలో తేలియాడావు. నీ నాభి కమలం నుంచి సకల భువనాలను సృజించే విజ్ఞాన సంపన్నుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అగ్ని, ఆకాశము, వాయువు, భూమి, నీరు, అహంకారము, మాయ, మహత్తత్వము
మనస్సు మొదలైనవి ఇంద్రియాలు, ఇంద్రియ వృత్తులైన శబ్ద స్పర్శ రూప రసగంధాలు, లోకాలు, లోక కారణాలు, ఈ సమస్తం నీ మహాశరీరం నుంచి పుట్టి పెరిగి నశిస్తూ ఉంటాయి. జడ స్వభావం లేక ఆత్మస్వరూపుడివై ఉన్న నీ మహిమ ఇలాంటిదని వర్ణించడానికి ఎంత గొప్పవారైనా సమర్థులు కారు. మాయా మొదలైన 36 తత్వాలు జడాలు కనుక నీ స్వరూపం గ్రహించలేరు. లోకాలను సృజించే పరమేష్ఠి మాయా సంబంధమైన గుణాల చేత ఆవరింపబడి ఉన్నాడు కనుక అతడు కూడా నిన్ను ఇలాంటి వాడు అని నిర్ణయించలేడు. గర్భుడు మొదలైన వారు నిన్ను అధ్యాత్మ, ఆదిదైవ, ఆదిభూతాలకు అనగా దేహేంద్రియాది దేవతలకు సాక్షిగా, అంతర్యామిగా, నియామకుడైన ఈశ్వరునిగా భావిస్తారు. వేదమార్గగాములైన కొందరు కర్మయోగులు నీ ఒక్కడివే ఇంద్రాది నామధేయాలతో నెగడుతుంటావని నిజమనుకుంటారు. మరికొందరు జ్ఞానయోగులు అన్ని కర్మలను వదిలి సంసారం త్యజించి సన్యాసులై నిన్ను విజ్ఞానస్వరూపుడుగా పేర్కొంటున్నారు. మరో కొందరు పాంచరాత్రయాగమ పద్ధతిని అనుసరించి నీవు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ భేదాలతో పలువురై సొంపు పుట్టిస్తున్నామని అంటారు. కొందరు నీవు నారాయణుడవని, కొందరు శివుడువని అనేక మార్గాలలో నిన్ను శ్లాఘిస్తున్నారు. నదులన్నీ సాగరాన్నే చేరుతున్నట్టు విశేషాలన్నీ నిశేషంగా నీలోనే లీనమైపోతున్నాయి. ఒకే పూర్ణచంద్రబింబం ఘటాలలోని జలాలలో పెక్కులుగా ప్రతిఫలించిన మాత్రాన ఆ చంద్రబింబం కంటే ఈ ప్రతిబింబాలు వేరు కావు కదా. ఘటాంతర్గతమైన ఆకాశం ఘటం నశించగానే మహాకాశంలో చేరినట్లు లోకాలన్నీ నశించగానే నీవు ఏ జాడలను తొక్కక ఒంటరివాడివై ఉంటావు. ఓ ప్రభు, అగ్ని నీ ముఖము, చంద్రుడు సూర్యుడు నీ కన్నులు, దిక్కులు నీ చెవులు, భూమి నీ పాదాలు, సముద్రాలు నీ కడుపు, కొండలు నీ ఎముకలు, తీగలు చెట్లు నీ రోమాలు, గాలి నీ ప్రాణం, ఇంద్రాదులు నీ బాహువులు, మేఘాలు నీ తల వెంట్రుకలు, ఆకాశం నీ బొడ్డు, రేయింబవళ్ళు నీ రెప్పపాట్లు, బ్రహ్మ నీ మేఢ్రం, నీ వీర్యము, వర్షం నీ వీర్యం, స్వర్గం నీ శిరస్సు. ఇలా నీ శరీరంలోని బ్రహ్మాండాలు అత్తి చెట్టు కొమ్మల్లోని పండ్ల వలె ఉన్న అనంతమైన ప్రాణి సమూహంలా మహాసముద్రంలోని జంతువులు మాదిరిగా నిండి ఉన్నాయి. ఓ విరాట్ స్వరూప, నీ రూపాలు పొగడ్తకు అందవు. మునుపు మత్స్యరూపంలో ప్రళయ సముద్రంలో శత్రువైన సోమకాసురుణ్ణి ఎదిరించి సాధించి వేద ప్రపంచాన్ని బ్రహ్మకు ప్రసాదించావు. హయగ్రీవుడివై చక్రం చేతధరించి మధుకైటభులను చంపావు. కూర్మ రూపంలో సంచరిస్తూ మందరగిరిని ఎత్తావు. వరాహరూపం దాల్చి కృంగుతున్న భూమండలాన్ని లేవనెత్తి హిరణ్యాక్షుని ఎముకలు విరుగునట్లు కోరలతో పొడిచి చంపేశావు. భయంకరమైన శత్రువైన హిరణ్యకశిపుణ్ణి నరసింహావతారంతో నీవు సంహరించలేదా? ప్రతాపశాలివైన నీవు వామనమూర్తివై బలిచక్రవర్తిని యాచించలేదా? బ్రహ్మాండాలు నిండేటట్లు శరీరం పెంచలేదా? పరశురాముడివై క్షత్రియ సమూహాన్ని వధించలేదా? దశరథ రాముడివై చంద్రబింబం వంటి ముఖం గల జానకి కోసం దుర్మదంతో కూడిన రావణుణ్ణి తునుమాడలేదా? వాసుదేవాది రూపాలను దాల్చి దుష్టులను శిక్షించలేదా? శుద్ధ బుద్ధ స్వరూపువై శత్రుభార్యల మనస్సులను రహస్యంగా కరిగించినావు కదా. కల్కి రూపం ధరించి పెంపుతో వెలుగొందలేదా? దేవా, నిన్ను పొగడుటకు నేనెంత వాణ్ణి? నేను మాయచేత ఆపద పాలైన వాణ్ణి, దుఃఖం చెందిన వాణ్ణి. అనుగ్రహ బుద్ధితో నా దిగులు తీర్చి నన్ను ఆదరించు. ఆదిశేషుడు తల్పంగా ఉన్నవాడా? కరుణా స్వభావమే అలంకారం కలవాడా? నమస్కరించే వారికి
కల్పవృక్షం వంటి వాడా, నీకు నమోవాకం, నీకు వందనం, నీకు ప్రణామం, నీకు నమస్కారం అని ఈ అక్రూరుడు చేసిన స్తవానికి ఇది తెలుగులో తెలుగుకు అనువాదంగా మనం శ్రవణం చేశాం. దీన్ని అర్థం చేసుకుని మన ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్ళడానికి ప్రయత్నిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.